వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సమాజం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటుపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో స్మృతివనం పేరిట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించబోతున్న శుభతరుణంలో సంఘీభావం తెలుపుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు ఆధునిక అంటరానితనం రూపుమాపేందుకు సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్న శుభ సందర్భంలో సామాజిక న్యాయం సూచనగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలవెత్తు విగ్రహం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుందని అన్నారు. దానికి సంఘీభావం తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించామని తెలిపారు. ఇది సమాజం కోసం పాటుపడుతున్న ప్రభుత్వమని తెలియజేయడానికి గర్వపడుతున్నామని మంత్రి అప్పలరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు నిజంగా పేదవాడికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. ఆధునిక అంటరానితనం రూపు మాపే దిశగా సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో దానికి సూచిక సామాజిక న్యాయం సూచికగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడతా ఉంది. మరి దానికి సంఘీభావంగా ఈరోజు పలాసలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి సంఘీభావం తెలుపుతూ ఇది అందరి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ హాజరైనటువంటి పెద్దలు మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు జరుపుకుంటున్నందుకు మనమందరూ కూడా కృతజ్ఞతగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే దీన్ని బాధ్యతగా ఇక్కడ ఉన్న సంఘ